కృష్ణా జిల్లా మొవ్వ మండలం కూచిపూడిలో 33/11 kV విద్యుత్ సబ్ స్టేషన్ కు ఎమ్మెల్యే వర్లకుమార్ రాజా శంకుస్థాపన చేశారు. అభివృద్ధి లక్ష్యంగా ఎన్డీఏ ప్రభుత్వం ముందుకెళ్తోందని అన్నారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ నాయకత్వంలో అభివృద్ధి సంక్షేమాన్ని అందిస్తున్నామన్నారు. పామరు నియోజకవర్గంలో బస్ స్టాండ్, ఎంఎస్ఎంఈ పార్క్, రహదారులు, ఎస్సీ హాస్టల్ వంటి అనేక అభివృద్ధి పనులు చేపట్టామని తెలిపారు. పామరు నియోజకవర్గంలో ఏ కార్యక్రమం చేపట్టినా ప్రజల యొక్క ప్రేమ అభిమానంతో, ప్రజలు నాపై చూపించిన అభిమానం, వేసిన ఓట్లు దాన్ని దృష్టిలో పెట్టుకొని నాకు ఇచ్చిన మెజారిటీని ఒక బాధ్యతగా తీసుకొని పనిచేస్తున్నా. ఒక్కసారి తిరిగి చూడండి, అధికారంగా వచ్చిన ఈ అనతి కాలంలోనే మొట్టమొదటిగా పామరు సంబంధించిన బస్ స్టాండ్ని అధికారం వచ్చిన 12 నెలల్లోనే బ్రహ్మాండంగా పూర్తి చేసుకోగలం. 30 సంవత్సరాల చరిత్ర పామరు బస్ స్టాండ్ ఈరోజు అంగరంగ వైభవంగా దాన్ని మనం రూపుదిద్దుకున్నాం. దానితో పాటు 6 కోట్ల వ్యయంతో కమ్యూనిటీ హెల్త్ సెంటర్ని ప్రారంభం చేయడానికి శంకుస్థాపన అయింది. రాబోయే 9 నెలలు అది కూడా ప్రారంభం అవుతుందనే ఆశాభావంతో ఉన్నాం. ఎంఎస్ఎంఈ పార్క్ తీసుకొచ్చాం. పామరు మండలం అయినంపూడి గ్రామం 11 ఎకరాల విస్తరణలో 10 కోట్ల ఖర్చుతో ఎంఎస్ఎంఈ పార్క్ని మనం అయినంపూడి తీసుకురావడం జరిగింది. వాటితో పాటు మీ అందరికీ తెలుసు, ఏదైతే 600 పైచీలకి సీసీ రోడ్లు, 60 కోట్ల వ్యయంతో ఆర్ఎన్బి రోడ్లు, కూచిపూడి, మొవ్వ, అదేవిధంగా అయ్యంకి రహదారి మన సంక్రాంతి పండగకి అనుకున్న విధంగా ఇచ్చిన మాట ప్రకారం రోడ్లన్నీ బాగు చేసుకున్నాం. వీటితో పాటు 3 కోట్లు మొవ్వలో బాలుల కోసం హాస్టల్, అదేవిధంగా చాట్లానిపురం పామర్లో బాలికల కోసం శరవేగంగా ఇప్పటికే పనులు సాగుతున్నాయి, హాస్టల్ పనులు. వీటన్నిటితో పాటు ఇటీవల వారం రోజుల క్రితం 29 హెల్త్ క్లినిక్లు ఒకేసారి శంకుస్థాపన చేసి శరవేగంగా పనులు సాగిస్తున్నాం. 6.5 కోట్ల వ్యయంతో ఎండోన్మెంట్స్ సంబంధించి ఎండోన్మెంట్స్ విభాగంలో ఏదైతే శిథిలావస్తున్న గుడులు, మన హైందవ సాంప్రదాయాన్ని, మన సంస్కృతిని గౌరవించుకుంటూ